కులాల కుంపట్లు తప్ప అక్కడ కరికులం ఉండదు. రాజకీయం తప్ప అక్కడ రీసెర్చ్ కనిపించదు. అవినీతి వాళ్ళ డిఎన్ఏలో ఉంది. పాఠాలు చెప్పడం వాళ్ళ డిక్షనరీలో లేదు. డాక్టరేట్ పట్టాలను పప్పు పుట్నాల్లా అమ్ముకొని తినే బ్యాచ్ మొత్తం గబ్బిలాలై క్యాంపస్ ని పట్టుకొని వేలాడుతున్నారు. ఆచార్య నాగార్జునుడి పేరును అన్ని రకాలుగా చెడగొట్టిన పెద్దల భాగోతంపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 1976లో 300 ఎకరాలలో పెదకాకాని, కాజా గ్రామాల మధ్య జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేశారు. విశాఖలోని ఆంధ్రావర్సిటీ తర్వాత ఇదే పెద్ద యూనివర్సిటీ. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో 340 కాలేజీలు ఉన్నాయి. 44 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 50 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న వర్సిటీని వీసీ నుంచి వార్డెన్ వరకు అందరూ భ్రష్టు పట్టించేశారు. డే 1 నుంచి ఇక్కడ ప్రొఫెసర్ల కొరత ఉంది. 220 మందికి కేవలం 80 మంది మాత్రమే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. మొత్తం గెస్ట్ ఫ్యాకల్టీతోనే రన్ అవుతోంది. కొన్ని డిపార్ట్మెంట్స్లో అసలు ప్రొఫెసర్లే లేరు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో 70 మంది రెగ్యులర్ ప్రొఫెసర్లు అవసరం. కానీ ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా ఆ 3 విభాగాల్లో లేరంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోండి. ఈ 3 కాలేజీల్లోనూ గెస్ట్ లెక్చరర్స్తోనే నెట్టుకొస్తున్నారు. లా డిపార్ట్మెంట్లో ఒక్క పర్మనెంట్ ప్రొఫెసర్ కూడా లేరు. కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే లాగిస్తున్నారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో 7 ప్రొఫెసర్స్కు ఒక్క రెగ్యులర్ సారే ఉన్నారు. బీఈడీలో 5 రెగ్యులర్ అధ్యాపకులు అవసరమైతే ఒక్కరు కూడా లేరు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో 6 రెగ్యులర్ పంతుల్లో అవసరమైతే ఒక్కరు కూడా లేరు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ డిపార్ట్మెంట్లో 6 రెగ్యులర్ ఆచార్యులకు ఒక్కరు కూడా లేరు. కేవలం 4 కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్తో పని కానిచ్చేస్తున్నారు. ఇలా ఫ్యాకల్టీ కొరతతో యూనివర్సిటీ గ్రాఫ్ ఎప్పటికప్పుడు పడిపోతోంది. ఉన్నవన్నీ వాళ్లు బొక్కేయటానికే సరిపోవటం లేదు. మిగిలినవి జీతాలకే పోతున్నాయి. ఫీజులు, అడ్మిషన్ల రూపంలో వచ్చే ఆదాయంతోనే పూట గడుస్తోంది. యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఏటా 30 నుంచి 40 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అవన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో తెలుసని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అవసరమైతే ఆధారాలు కూడా చూపిస్తామని అంటున్నారు. అనేక సందర్భాలలో అక్రమాలు, అవినీతి ఆరోపణలు, వివాదాలు యూనివర్సిటీని చుట్టుముట్టాయి. ముఖ్యంగా పీహెచ్డీల ప్రదానంలో అక్రమాలు క్యాంపస్ని కుదిపేశాయి. ఒక్కో పట్టాకు ఫిక్స్డ్ రేటు పెట్టి పప్పు బెల్లాల్లా అమ్ముకు తిన్నారు. ఒక్కో దానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారు. థీసిస్ రాయటానికి గైడ్లు కావాలంటే దానికి ఒక రేటు పెట్టారు. వైవాకు కూడా డబ్బులడిగారంటే ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అర్హతలు లేని వారికి, రాజకీయ సానుభూతి పరులకు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కట్టబెట్టారు. వీసీ నియామకాలలో వివాదాలు కొత్త కావు. అర్హతలు లేని వారిని రాజకీయ పలుకుబడితో నియమించారు. మాజీ వీసీ హయాంలో జరిగిన అవినీతిపై ఏకంగా ఒక కమిటీయే వేశారు. దానిపై నివేదిక కూడా వచ్చింది. ప్రభుత్వం మారినప్పుడు వీసీల రాజీనామాలు, ఇన్ఛార్జీల వీసీల నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు ఇక్కడ కామన్. అర్హత లేని బీఈడీ కాలేజీలకు అడ్డగోలుగా అనుమతులిచ్చారు. 70% సీట్లన్నీ నాన్ లోకల్స్తో నింపేశారు. లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ ఈరోజు పైనుండి వీసీల దగ్గర నుంచి కింద వరకు క్లర్క్ వరకు పూర్తిగా డబ్బులు తీసి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. పర్మిషన్లు ఇచ్చడం సరిగా ముందుగా అటు ఒడిశా నుంచి, తమిళనాడు నుంచి ఈ రాష్ట్రంలో అనేక మంది బీఈడీలు చదువుకుంటా ఉన్నారు. ఈరోజు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా బీఈడీ కళాశాలలు అవినీతి కేంద్రాలుగా మారాయి. రాష్ట్రంలో 70% సీట్లు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళే. వాళ్ళ దగ్గర 15,000 నుంచి ₹1,00,000 రూపాయల ఫీజులు తీసుకుంటా ఉన్నారు. నాగార్జున యూనివర్సిటీలో రాజకీయాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఏ చిన్న పని జరగాలన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాల్సిందే. అందుకే ప్రభుత్వాలు మారగానే వీసీలు మారిపోతారు. ఇక్కడ ఆయా పోస్టులకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఇవి కాక డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, పీజీ కోఆర్డినేటర్, డీన్, ఓఎస్డీ లాంటి పోస్టులు కూడా హాట్ కేకులు. అర్హతలతో పని లేకుండా రికమెండేషన్తోనే ఫిల్ అవుతూ ఉంటాయి. పాలన గాడిలో పెట్టాల్సింది పోయి ప్రొఫెసర్సే కులాలను రెచ్చగొడుతూ ఉంటారు. ఘర్షణ వాతావరణం కల్పిస్తారు. ప్రతి కులానికి ఇక్కడో విద్యార్థి సంఘం ఉండేది. 20 వరకు కుల సంఘాల బోర్డులుండేవి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో బోర్డులు తీసేశారే తప్ప కుల వ్యవస్థ పోలేదు. ఇప్పటికీ కొంతమంది విద్యార్థులు క్యాంపస్ బయట క్యాస్ట్ మీటింగులు పెట్టుకుంటున్నారు. వాటికి కొంతమంది ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, నాన్ టీచింగ్ స్టాఫ్ రహస్యంగా వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ప్రొఫెసర్లే కులాలను రెచ్చగొడుతూ, కుల సంఘాలకి వెనక నిలబడుతూ ఈరోజు పూర్తి స్థాయిలో ఘర్షణ వాతావరణం తీసుకొస్తాను యూనివర్సిటీల్లో. రాష్ట్రంలో మనం ఏ యూనివర్సిటీ చూసుకున్నా కూడా ఎక్కడ అభివృద్ధి నోచుకోవడం లేదు. 2013లో పీఎఫ్ నిధుల గోల్మాల్ వ్యవహారంలో యూనివర్సిటీకి ఈఎస్ఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సొమ్మును దారి మళ్లించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఈఎస్ఐ కోరింది.
యూనివర్సిటీ అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో అకౌంట్లు సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు. ఉద్యోగులతో సంబంధం లేకుండా పీఎఫ్ లోన్ తీసుకున్న 7గురిపై వేటు పడింది. పరీక్షాభవన్లో వాల్యుయేషన్ కుంభకోణం కూడా మరో సంచలనం. డబ్బులు తీసుకుని మార్కులు వేస్తామని భారీ ఎత్తున వసూలు చేశారు. సబ్జెక్టుకు 10 నుంచి 15,000 ముట్ట చెబితే సరి, ఇక పేపర్ లీకేజీల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రత్యేకించి బీఈడీ పేపర్స్ పరీక్షకు ముందే లీక్ అవుతాయి. దీనిపై విచారణ చేపట్టాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అవినీతికి కేరాఫ్గా మారింది. దూర విద్య పరిధిలో 250 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. యూనివర్సిటీకి రాలేని విద్యార్థులు ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లి చదువుకోవాలి. కానీ గత 3 ఏళ్లుగా అసలు స్టడీ సెంటర్స్లో క్లాసులే జరగటం లేదు. ఇక ప్రాక్టికల్స్ సంగతి ఆ దేవుడికే తెలియాలి. ఇదంతా సజావుగా సాగేందుకే భారీ ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. సర్టిఫికెట్ల కోసం వేలకు వేలు గుంజుతారు. 4 సంవత్సరాలు చదివి 3 సంవత్సరాలు చదివి ఏదైతే వాళ్ళ ఉన్నత విద్యను చదువుకొని పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే సర్టిఫికేట్ల కోసం విశ్వవిద్యాలయాలకు వస్తే ఓడీకి అని చెప్పి అలానే సిఎంఎల్కి అని చెప్పి వస్తే ఈరోజు ఎన్నో ధరలు ఎన్నో తత్కాలని చెప్పి ఏవో చెప్పి ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి అనేక డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. 5,000 మంది విద్యార్థులున్న ఈ యూనివర్సిటీలో 3 బాయ్స్ హాస్టల్స్, 3 లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి. కొత్తగా మరో 2 కట్టారు. వానొస్తే అన్ని బిల్డింగులు కురుస్తాయి. వారానికోసారి తిండి బాలేదని ఆందోళనలు చేస్తూ ఉంటారు. లేడీస్ హాస్టల్ అయితే పాపం మరీ దారుణం. ఫుడ్ అస్సలు బాగోదు, వసతులు లేవు, సీసీ కెమెరాలు లేవు, సెక్యూరిటీ లేదు. 2015లో రిషితేశ్వరి అనే ఆర్కిటెక్చర్ చదివే అమ్మాయి ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నిరసన చేసిన వాళ్లను టార్గెట్ చేసి ఫెయిల్ చేస్తారు. హాస్టల్లో, అది అమ్మాయిల హాస్టల్లో నాకు ఫుడ్డులో కల్తీ జరుగుతుందని చెప్పి అనేక మార్లు మేము వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. వినతిపత్రాలు ఇచ్చిన విద్యార్థి సంఘ నాయకులపైన విశ్వవిద్యాలయం అనేక మార్లు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. సరే, మేము దానికి తగ్గకుండా 1000 మంది అమ్మాయిలతోటి మేము రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎవరైతే రోడ్డెక్కారో వాళ్ళని పిలిచి ఏ డిపార్ట్మెంట్లలో మీరు చదువుతున్నారో డేటా తీసుకొని, ఎవరైతే విద్యాసంఘాల్లో పనిచేస్తున్నారో డేటా తీసుకొని వాళ్ళని ఫెయిల్ చేయడం కూడా జరుగుతుంది. ఆచార్య నాగార్జునుడి పేరు పెట్టిన యూనివర్సిటీలో చదువుల కోసం విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. అరకొర సౌకర్యాలతో చదువు నెట్టుకొస్తున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.